రమానందన దంపతులపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వీసాల రెన్యువల్ పేరుతో మోసం చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో రమానందన కుటుంబంపై కేసు నమోదైంది. యూట్యూబర్ రమానందన దంపతులపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వీసాల రెన్యువల్ పేరుతో మోసం చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో రమానందన కుటుంబంపై కేసు నమోదైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీ యూట్యూబర్ గా పేరుగాంచిన సోషల్ మీడియాలో అందరికీ పరిచయమైన రమానందం భర్తపై పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసులు నమోదు. ముఖ్యంగా వీసాల రెన్యువల్ పేరుతో డబ్బు వసూలు చేశారంటూ పలువురు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇదే విధంగా వ్యక్తుల విధంగా డబ్బులు తీసుకుని మోసం చేసిన వారు ఫిర్యాదు చేయండి. దీంతో విచారణ చేసిన పోలీసులు మోసం నిజంగా నిర్ధారిస్తూ అంటే కేసు నమోదు చేయడం, ఇందులో A1 గా మధుకర్, A2 గా రమానందపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆ బాధితుడు ఎవరైనా శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి గతంలో కూడా చాలాసార్లు తాము డబ్బులు కూడా ఇవ్వకుండా తమపైన బెదిరింపులు దిగారని, అందువల్ల తాము పోలీసులు ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత రమానందన్ కూడా తాను అన్యాయంగా ఇందులో ఇరికిస్తున్నారు. తాను ఎవరిని మోసం చేయడం వివరించినప్పుడు కూడా వారు మోసం చేసినట్టు, డబ్బులు వసూలు చేసినట్టు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా పక్కాగా ఆధారాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రమానందన్ దంపతులు ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దీంతో వారిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రస్తుతం వారు విదేశాలకు వెళ్ళిపోవచ్చు అనే అనుమానంతో నోటీసులు జారీ చేసినట్టు కూడా చెప్తున్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసేందుకు ప్రస్తుతం బృందాలు కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అయితే కేవలం ఇక్కడ ఏపీలో తెలంగాణలో కూడా చాలా మంది ఈ విధంగా డబ్బు వసూలు చేసేట్టు కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తులు చేస్తుంది. బాధితులు కూడా ఎవరన్నా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే దాని మీద కేసులు నమోదు విచారణ చేస్తామని చెప్తా ఉన్నారు. వచ్చి రమానందన్ దంపతులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలో దిగినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.